గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. మాతృభాష అంటే మనకి తల్లితో సమానం. అమ్మ అంటే ఇష్టం లేని వాడు ఎవరైనా ఉన్నారా? అందరిలో నీకు అమ్మ అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం? అదే అందరిలో ఇంట్లో అందరికంటే అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం, అవునా కదా? మరి అంత తీయనైనటువంటి అమ్మ అనే పదం, దాని నుంచి వచ్చిందే మాతృభాష కూడా. అంటే మన స్వంత భాషలో మన చక్కగా మన భావ వ్యక్తీకరణ అనేది సాధ్యమవుతుంది. అరణ్యం అంటే అడవి, రోదన అంటే ఏంటి? ఏడవడం. దానికి అర్థం ఏంటంటే అరణ్య రోదన అంటే ఇక్కడ ఏడవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా బాధ వేసింది, మీరు బాధపడుతున్నారు, మీ బాధను ఎవరు పట్టించుకోవట్లా, మీరు ఏడుస్తున్నారు. అప్పుడు దాన్ని ఏమంటారు? అరణ్య రోదనతో కంపేర్ చేస్తారు. అతను ఏడవడం అరణ్య రోదనతో సమానం. ఎందుకంటే అడవిలో మనం ఎంత పెద్దగా ఏడ్చినా ఎవ్వరు వచ్చి పట్టించుకోరు. అలాగే సమాజంలో ఉన్న నలుగురిలో ఉన్నప్పుడు కూడా మన బాధను పట్టించుకున్నప్పుడు ఆ సందర్భంలో ఈ సామెత వాడవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో సామెత అనే దాని గురించి జస్ట్ వివరించడం కోసం తీసుకున్నాను. ధన్యవాదాలు. వెన్నెల కురియగా చీకటి బ్రతుకున మమతలు విరియగా మన బ్రతుకులో. వెన్నెల కురియగా చీకటి బ్రతుకున మమతలు విరియగా మన బ్రతుకులో. తారక చంద్రులా తారక చంద్రుల కాంతులు నింపెడి రంగుల మంగళ శుభవత్సరం. రంగుల మంగళ శుభవత్సరం. సాపమ గరిగమ గరి సాని పమగమ ప సాపమ గరిగమ గరి సాని పమగమ ప. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.